1 ½ ఇయర్ నుంచి అండి నాకు మ్యారేజ్ జరగనివ్వలేదు. ఈ రోజుకి కూడా అండి ఆ బజార్ లంచ్ ఉంది, అది అక్షయ రెడ్డితో దాన్ని అడిగించిండు. నా పెళ్ళాంకి హెల్ప్ చెయ్యి, మరి మనసు మార్చుకుంటా, నేను నా పెళ్ళాంకి హెల్ప్ చేస్తా అని అన్నాడు. నేను అడగలేదు హెల్ప్ వాడికి. జోన్లో నా పెళ్ళాం వాళ్ళ ఫ్రెండ్ ఉంది కదా రిష్క్ అనే అమ్మాయితో నేను హెల్ప్ చేస్తానంటే సరే అని చెప్పి హెల్ప్ అంటే నేను బెటర్ అయిన అమ్మాయి అన్న. ఈ రోజుకి అండి నాకు మ్యారేజ్ జరగనిస్తలేడు. ఎందుకు జరగనిస్తలేడు? మా బ్రదర్స్తో కలిసి అండి, ఆ బ్రదర్స్ లంచ్ కొడుకులు కూడా ఒకసారి ఆల్రెడీ చంద్రకార్ రెడ్డిని రిమూవ్ చేసిరు. సరే రిమూవ్ చేసినాం కదా, ఇప్పుడైనా అమ్మాయి వేరే అమ్మాయి రావాలని చెప్పి అనుకోవాలి కదండి. 1 ½ ఇయర్ నుంచి అండి, లాస్ట్ ఇయర్ నుంచి కూడా నా వాడితో చేతులు కలిపి వేరే వాళ్ళ ఫ్రెండ్స్లో ఉంటే కూడా నాకు రానియకుండా చేసిండండి మా బ్రదర్స్. మాకు చెప్తున్నా కదా, ఇప్పుడు వాళ్ళు అనుకోవచ్చు నా లైఫ్ స్పాయిల్ చేసినాము, ఆల్రెడీ ఒక అమ్మాయిని రిమూవ్ చేసినాము, వేరే అమ్మాయిలను కూడా రానియకుండా చేసినాము అని అనుకోవచ్చు, మా బ్రదర్స్ అనుకోవచ్చు, హ్యాపీగా ఉన్నాం కదా. ఈరోజు కాకుండా పితల తరానికి దాకుతుంది అనుకుంటున్నారు వాళ్ళు. ఒకసారి ఆల్రెడీ ఒక అమ్మాయిని రిమూవ్ చేసి బెటర్ అయిన అమ్మాయిని సింధికాల రెడ్డిని, తర్వాత వేరే వాళ్ళని కూడా డ్రామాలు ఆడి వేరే వాళ్ళని కూడా రిమూవ్ చేయడానికి ట్రై చేసిరు వాళ్ళు. నాకు అన్ని విషయాలు నాకు తెలుసు. బ్యాక్గ్రౌండ్లో ఏం చేసిరు 1 ½ ఇయర్ నుంచి వేరే అమ్మాయిని రిమూవ్ చేయడానికి నన్ను ఎంత ఇబ్బంది పెట్టిరా అని తెలుసు. సో అట్లా కూడా రిమూవ్ చేసిరండి. అట్లా కూడా నన్ను టార్చర్ చేసిరు మా బ్రదర్స్. అనుకుంటారు వాళ్ళు ఇన్ని రకాలుగా పాపాలను మూట కట్టుకున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు ఈ రోజు కాకుండా కూడా ఏదో రోజు వాళ్ళు సఫర్ అవుతారు, వాళ్ళ పిల్లల తరాన్ని కూడా తాకుతుంది అనుకుంటున్నారు మా రిలేటివ్స్. మా నాన్న తరపు కానీ మా అమ్మ తరపు కానీ ఎవ్వరు కూడా మంచోళ్ళు కాదు. చెప్తున్నారు కదా, ఎవ్వరు కూడా ఏ లంజా కొడుకు ఏ లంజా కూడా మంచోళ్ళు కాదు. ఆ అమ్మాయిని రిమూవ్ చేసిరండి. రిమూవ్ చేసినప్పుడు మరి ఇలా వాళ్ళ ఫ్రెండ్స్లో లాస్ట్ ఇయర్ అండి, వాళ్ళ ఫ్రెండ్స్లో బెటర్ అయిన వాళ్ళు ఉంటే లాస్ట్ ఇయర్ మరి ఎందుకు ఇట్లా చేస్తున్నావు నువ్వు, మరి ఎందుకు నీకు హెల్ప్ చేసిండు కదా, నువ్వు అడిగినావు కదా, నువ్వు హెల్ప్ చేసినావు కదా, నీ పిల్లం నీ దగ్గర ఉంది కదా, జూన్లో నువ్వు హెల్ప్ చేస్తా అని అన్నప్పుడు మరి వేరే అమ్మాయిలు ఉన్నారు కదా, మరి ఆ అమ్మాయితో హెల్ప్ చేయకుండా వాళ్ళని ఎందుకు రిమూవ్ చేస్తున్నావు మాతో అని చెప్పి అనాలి కదండి. వాళ్ళు కూడా అట్లా కాకుండా వాళ్ళని కూడా రిమూవ్ చేసారు. మా అమ్మ తరపు మా నాన్న తరపు ఎవ్వరు అరెస్ట్ లంజ కొడుకులు అంతా. వాళ్ళు లంజ కొడుకులు తెచ్చే మ్యాచెస్ వైపు ఏ రోజు వెళ్ళను. ఇప్పుడు వచ్చేసరికి డైలీ నన్ను టార్చర్ చేయడము, నాకు బెటర్ అయిన అమ్మాయి రానియకుండా చేయడం, డైలీ నన్ను టార్చర్ చేయడం, రికవర్ అయ్యే టైంలో నాకు ఫుడ్ సరిగా తిననీయకపోవడం, టైంకి డెలివరీ బాయ్తో ఒకటి నన్ను ఇంత టార్చర్ పెడుతున్నా. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు కాకుండా కూడా ప్రణీత అనే లంజ, హరీష్ అనే లంజ ఫ్యామిలీ, మా ఫ్లాట్ ఓనర్ బజార్ లంజ ఫ్యామిలీ, ఇన్ఫ్లుయెన్సర్స్ లంజలు ఉన్నాయి. అవి ఆ కొజ్జ లంజలు ఉన్నాయి, అక్షయ రెడ్డి అనే లంజ, కొంతమంది లంజలు ఉన్నారు. ఈ లంజలు అంతా ఫ్యామిలీలో ఈరోజు కాకుండా కూడా ఏదో సఫర్ అవుతారు. మీరు ఎన్ని డ్రామాలు ఆడిర్రో, ఎన్ని వేషాలు వేసిర్రో ఇప్పుడు అనుకోవచ్చు. 1 ½ ఇయర్ నుంచి నాకు మ్యారేజ్ నీకుండా చేసిరు. ఈ పాపం అనేది ఊరికే పోదు, ఈ పాపం అనేది తాకుతుంది. ఇప్పుడు హ్యాపీగా ఉండొచ్చు అందరూ, ఇప్పుడు హ్యాపీగా ఉండొచ్చు, కంపల్సరీ పాపం అనేది తాకుతుంది ఫ్యూచర్లో. ఒకటి నేను ఎంత సాబు ఒకటి అండి, నేను వాళ్ళని అడిగిన ఆ లిస్ట్ అంతా ఇస్తేనే మ్యారేజ్ ప్రొసీడ్ అవుతాను, లేదంటే సింగిల్గా ఉంటా. నేను హెల్తీగా ఉన్నా ఇప్పటికైతే, నాకు ఏ ప్రాబ్లం లేదు. నేను రికవర్ అవుతున్నా స్లోగా. రికవర్ అయ్యే టైంలో నేను టైంకి తినేయకుండా చేయడం 1 ½ ఇయర్ అవుతుందండి. ఈ రోజుకి కూడా డ్రామాలు ఆడించడము, ఇన్ఫ్లుయెన్సర్స్ని అందరితో డ్రామాలు ఆడించడం, మ్యారేజ్ జరగనీయకుండా చేయడం, ఇలాంటి పనులు చేస్తున్నాడు ఆ కొజ్జాలంజా కొడుకు. వాడి అమ్మాయి ఎంతమందితో దెంగించుకుండో, బజార్లో దెంగించుకుంటూ పుట్టిండో, లేకపోతే మరి బ్రోతల్ హౌస్లో పుట్టిండో వీడోలు, మరి లేకపోతే ఎంతమంది ఆఫీసర్లు దెంగితే పుట్టిండో కానీ మన అమ్మని. ఇంత మంచి లక్షణాలు వచ్చినాయి వీడి దగ్గర. ఇప్పుడు హ్యాపీగా ఉండొచ్చు అండి అందరూ. 1 ½ ఇయర్ జరిగిన దానికి పాపం అనేది ఊరికే పోదండి. అనుకుంటున్నారు నాకు సహాయం చేస్తే నన్ను టార్చర్ చేసిరండి. ఇదేంటి అసలు, ఇంత నేను సహాయం చేసిన ఇలా వైఫ్ గురించి, ఇలా వైఫ్ మనసు మార్చడానికి నాకు కొద్దిగా ప్రచారం చేసిరు, ఎన్నో రకాలుగా ప్రచారం చేసిరు. అన్నీ భరించుకున్నా అండి, అన్ని రకాలుగా ప్రచారం చేసిరు. మా బ్రదర్స్తో ఏ రిలేషన్షిప్ ఉండదండి ఫ్యూచర్లో. ఇలా అనుకుంటారు వాళ్ళు. అలాంటి విధవలతో నా రిలేషన్షిప్ మెయింటైన్ చేసేది చెత్త విధవాళ్ళు ఉన్నారు. ఆల్రెడీ ఒక అమ్మాయిని రిమూవ్ చేసినప్పుడు ఇంకొక అమ్మాయిని, బెటర్ అయిన అమ్మాయిని యాడ్ చేయాలి అని లైఫ్లో. ఆ బెటర్ అయిన అమ్మాయిని వాళ్ళ ఫ్రెండ్స్లో ఉన్నారు కదా, ఎందుకు వాళ్ళని చెడగొడుతున్నావు, నువ్వు ఇది కరెక్ట్ కాదని అని వాడిని క్వశ్చన్ చేస్తారు కదా. అట్లా కాకుండా వాళ్ళని కూడా రిమూవ్ చేయడానికి ట్రై చేసిరండి. ఇంత చెత్త విధంగా ఉన్నాడు ఆ లంజా వాడుకు.
ఒకటి నేను ఎవ్వరి హెల్ప్ తీసుకోను. నాకు ఎవరి హెల్ప్ వద్దు. వాడి మొడ్డలో ఆప్షన్స్ కూడా వద్దు. నేను సింగిల్‌గా ఉంటా లైఫ్ లాంగ్. నాకు హెల్ప్ వద్దు, ఏమొద్దు. నాకు ఇంకో అలాంటోళ్ళు అంతే. నా వర్క్‌లో ఇన్వాల్వ్ అవుతున్నాడండి. నాకు వర్క్‌లో 50,00,000 నుంచి ₹1,00,00,000 వరకు వచ్చేయి. నేను అని పెళ్ళాన్ని, అని అమ్మని, నా అక్కని, చెల్లిని దెంగొస్తున్నానా ఏమన్నా? డైలీ పోయి నేను దెంగేస్తున్నానా? వానికి అంత గుద్దలం మండుతుందా? డైలీ నన్ను టార్చర్ చేయడం. వాడు మా అపార్ట్మెంట్‌లో 500 మంది, 1000 మంది ఉన్నారండి వాడు మనుషులు. ఆ కొజ్జా లంజకొడుకులండి. ఎవడన్నా పెళ్ళాని కోసం పని చేస్తారండి కొజ్జా లంజకొడుకులు. ఒక అమ్మకి నన్ను దెంగితే పుట్టలేదా వీళ్ళందరూ కూడా? 1.5 ఇయర్ నుంచి ఎందుకు టార్చర్ చేస్తున్నావు మరి? ఏంది అసలు ఇది? మరి నీకు పెళ్ళాన్ని మనసు మార్చడానికి హెల్ప్ చేస్తే అతను ఎందుకు టార్చర్ చేస్తున్నావు అని అడగకుండా నన్ను 1.5 ఇయర్ నుంచి టార్చర్ చేస్తున్నాడు డైలీ. అని పెళ్ళాన్ని, అని అమ్మని, అని అక్కని, చెల్లిని దెంగొస్తున్నానేమో సన్నిరెడ్డి గారిని. మరి ఎందుకు ఇట్లా టార్చర్ చేస్తున్నారు నన్ను 1.5 ఇయర్ నుంచి? నా బెటర్ అయిన అమ్మాయి రానియకుండా చేయడము. ఇన్ఫ్లుయెన్సర్స్ లంజలతో డ్రామాలు ఆడించడం, ఇలాంటి పనులు చేసిండు. కొజ్జా లంజవాడు 1.5 ఇయర్ నుంచి అండి ఇట్లాంటి పనులు చేసిండు. ఇప్పటికి కూడా నేను ఎంత సఫర్ అవుతున్నా అంటే డైలీ, అరే ఏంటిది, మనం ఇంత హెల్ప్ చేస్తే మనం తిరిగి ఒక బెటర్ అయిన అమ్మాయి రానియకుండా చేసి ఇంత టార్చర్ ఎందుకు చేస్తున్నారు డైలీ? అసలు వీళ్ళకి నేను ఏం అన్యాయం చేసినా, వీళ్ళకి వీళ్ళ ఫ్యామిలీకి నేను అన్యాయం చేసిన, వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోలేదండి. ఒప్పుకోకపోతే ఆ చంద్రకాంత్ రెడ్డి అనే అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోలేదు. మా బ్రదర్ మాట్లాడుతా అంటే అప్పటికే ఈ లంచగొడుకు ఫాలో అవుతున్నాడు. ఎవరు నాతో మాట్లాడతాడు? నాకు డైరెక్ట్గా మాట్లాడాడు కదండి. మా బ్రదర్తో మాట్లాడించడానికి ట్రై చేస్తాను. మా బ్రదర్తో ఏం మాట్లాడతాడు అని భయంతోనే మాట్లాడలేదు. సో నాకు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వలేదు ఈరోజు కూడా వాళ్ళు. సో అక్కడితో అయిపోయింది. ఆ అమ్మాయి అక్కడితో అయిపోయింది. నా పెళ్ళ మనసు మార్చుకుంటా, మరి హెల్ప్ చెయ్యు అని అడిగిండు అతను అక్షయ రెడ్డితో. ఆ లంజతో అడిగించిండు. అక్షయ రెడ్డి అనే లంజతో అడిగించిండు. అదొక బజార్ లంచ్ ఉంది అది. అది డ్రామాలు ఆడింది 1.5 ఇయర్ నుంచి. ఆ లంజతో అడిగించిండు. అడిగిన తర్వాత ఏమైందంటే 1.5 ఇయర్ నుంచి ఇట్లే డ్రామాలు ఆడించడము, నీకు బెటర్ అయిన అమ్మాయి ఉంది, అది ఇది, నీకు హెల్ప్ చేస్తా, నా పెళ్ళం విషయంలో హెల్ప్ చేసినావు కదా, నీకు హెల్ప్ చేస్తా. నాకు హెల్ప్ కూడా వద్దన్న. నాకు ఒకటి నా వర్క్లో నేను బిజినెస్లో గ్రో అవ్వాలి, ఎవరి మీద డిపెండ్ అవ్వాలని చెప్పి అనుకుంటాను ఎప్పుడు కూడా. సో నేను ఒకటే బెటర్ అయిన అమ్మాయితో అడిగినా కానీ ఏ విధంగా అడగలేదు అనమాట. నన్ను ఇట్లా టార్చర్ చేయడము, నన్ను ఇబ్బంది పెట్టడము, నన్ను హారాస్మెంట్ చేయడము. నేను ఒకటి ఇప్పుడు ఎంత చేస్తున్నారో పిల్లలకు తాకుతుంది. అది పిల్లలు నాశనం అవుతారు. పిల్లలు కానీ ఫ్యామిలీలు నాశనం అవుతుంది. సన్నిరెడ్డి కానీ కూడా తాకుతుంది, కానీ పిల్లలకు తాకుతుంది. అది ప్రణీత అనే లంచ్ ఉంది, అదొక బజార్ లంచ ఫ్యామిలీ. అది దాని ఫ్యామిలీకి తాకుతుంది. హరీష్ కానీ లంచ ఫ్యామిలీకి తాకుతుంది. మా ఫ్లాట్ ఓనర్ లంచ ఫ్యామిలీకి, మా బ్రదర్ ఫ్యామిలీలకి, మా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఫ్యామిలీ కంపల్సరీ తాకుతుందండి. ఈరోజు అనుకుంటున్నారు వాళ్ళు ఇప్పటికీ నేను ఎంత సఫర్ అవుతున్నానో అంత వాళ్ళు కూడా సఫర్ అవుతారు. నేను అమ్మ నా పూచులు తిడుతున్నా అంటే డైలీ నన్ను టార్చర్ చేస్తున్నారు. ఎందుకు ఇట్లా టార్చర్ చేస్తున్నారని 1.5 ఇయర్ నుంచి. అండ్ వీళ్ళకి ఏం అన్యాయం చేసినా వీళ్ళ దగ్గర ఏమైనా బిచ్చమాడుకుంటున్నాను నేను పోయి. నేను ఏమైనా పిచ్చగా అన్నా ఆ బిచ్చం ఆడుకుంటున్నాను. నేను పోయి వాడి దగ్గర, వాడి ఇంటి దగ్గర పోయి మన పెళ్ళాన్ని, మన అక్కని, మన చెల్లెని నేను దెంగ వస్తున్నాను. నేను పోయి డైలీ వానికి ఎందుకు గుద్దలం మండుతుంది, నన్ను ఎందుకు టార్చర్ చేస్తున్నాడు, ఎందుకంటే నన్ను ఇట్లా డెలివరీ బాయ్ ఇస్తాను. నేను ఇప్పుడు స్విగ్గీలో ఆర్డర్ బుక్ చేసుకుంటాను. నాకు హెల్త్ నుంచి రికవర్ అవుతుంటే నేను హెల్త్ నుంచి రికవర్ అవ్వనివ్వకుండా చేస్తున్నాను. టైంకి తినాలి నేను. ఇప్పుడు 6 గంటలకు బుక్ చేస్తే 8 అయిపోయింది. 8 అయిపోయిన వరకు రాలేదు. ఇట్లాంటి పనులు చేస్తున్నాడు లంజా కొడుకు. ఇట్లా ఇప్పుడు హ్యాపీగా ఉండొచ్చు అండి. అందరూ కంపల్సరీ సఫర్ అవుతారు. ఒక అమ్మాయి నా జీవితాన్ని నాశనం చేసిర్రు, ఇప్పుడు నా జీవితం నాశనం చేసిర్రు. 1.5 ఇయర్ నుంచి మ్యారేజ్ ఇవ్వలేదు. కంపల్సరీ ఇప్పుడు కాకున్నా కూడా పిల్లల తరానికి అది తాకుతుంది. వాళ్ళు అనుకుంటుర్రు ఏం కాదు, మాకేం కాదు, ఇంకొకరి లైఫ్ మీద బాగా పైకి వచ్చినాం అది అనుకుంటున్నారు. కానీ కంపల్సరీ ఫ్యూచర్లో ఏదో ఒక రోజు నాశనం అవుతారు. కంపల్సరీ చెప్తున్నా కదా. ఇప్పుడు హ్యాపీగా ఉండొచ్చు, నాశనం అవుతారు ఎప్పటికన్నా కూడా.